ఈ తాత చిన్న తాత ఇచ్చేది వద్దు. లేదు మరి ఇంకేం కావాలి? ఏం కావాలని అడుగు, ఏదైనా సరే అడుగు. అడుగు బాబు, అడుగు. డబ్బులు ఇవ్వండి. అయ్యో మీరు అనుకునేలా ఏం కాదు, నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయల? అల్లుడు అడిగిందంతా షేక్ కి 100 రూపాయలు చాలంటే 100 రూపాయలు చాలు. డబ్బులేమొద్దు, మీ చేతులతో ఒక గిఫ్ట్ తీసుకున్నానని నేను జాగ్రత్తగా పెట్టుకోనికి ఒక చెక్ రాసి ఇవ్వండి చాలు. చెక్ బుక్ తీసుకో. భగవంతుడా, నా దగ్గర ఉంది, మీరు వెతికి దాన్ని తీసుకొచ్చి ఇదిగోండి. నువ్వు ఇప్పుడు ఏం చెప్తావని నాకు బాగా తెలుసు. ఇంత పెద్ద కోటీశ్వరుడికి 100 రూపాయలు ఎందుకు? అదే కదా దీని విలువ ఎంత నీకు చెప్పినా నీకు అర్థం కాదమ్మా. ఈ పెద్ద మనిషి దగ్గర తీసుకున్న ఈ 100 రూపాయలకు నాకంటే, నా ప్రాణం కంటే ఎక్కువ విలువ ఉంది. ఇది నా పెట్టెలో భద్రంగా దాచిపెట్టుకుంటాను తాతయ్య. సరే బాబు. అయ్యో కళ్యాణి, నువ్వు ఇలా అల్లరి చెయ్యొద్దు అసలు. జరుగు. పెదనాన్న అది. ఏంటి కపితాన్ బ్రదర్స్, మసీద్ ముందు నమాజ్ చేయడానికి వచ్చారా? అది షేక్ నమాజ్ వెళ్ళారుగా, ఆయన కోసం వెయిటింగ్. సరే వెయిట్ చేయండి, నేను వెళ్ళొస్తాను. ఏంటి ఎంతసేపు అయింది? అవును, ఎవరు? సూర్తనివా? లేదు వెర్తాని. ఎంత పొగరు చూడు దీనికి. ఆటో తొందరగా వెళ్ళవయ్యా. అయ్యో ఆటో ఆగు. ఎందుకు పరిగెడుతుంది? నేను వదిలిపెట్టను రా. ఆగు రే, బండాపు ఆపరా, ఆపు రే. వదిలిపెట్టను రా, చెయ్యి. వెనకాతలు ఎవరో ఫాలో చేస్తున్నారు. ఎవరది? తాంబెల్లాగా బండి నడిపిస్తావేంటి? ఆటోని వేగంగా నడిపించావు. ఏంటి మీ వాయిస్ కాదు, ఆయుస్ అయిపోతుంది. కొంచెం వేగంగా వెళ్ళు. వెళ్ళమంటే ఈ రోజు నిన్ను ఇరికించలేదు. ముందేమో అరబీ, ఇప్పుడేమో బురకానా? ఈ ద్రోహి చిచి. ఈ లోగంటే ఏంటో చూపిస్తాను రా. నీ అరబీ బురకాని చింపి పారేయలేదో నా పేరు లోగే కాదురా. నిన్ను ఊరికే వదిలిపెట్టండా రే. నిన్ను పట్టుకొని ముక్కలుగా నరికి కాకులకి గ్రద్దలకి వెయ్యలేదు. నా పేరు చివరి వరకు పోరాడతాం. చివరి వరకు పోరాడతాం. చివరి వరకు పోరాడతాం. అది నా సైకిల్ రా. ఏంటిది పైన? ముస్తఫా సార్, అందరి సిగ్నేచర్స్ నందన్కి దొరికాయి. మన డాక్యుమెంట్ లో అందరి సంతకాలు చేశాం. ఈ రోజు రాత్రికే షార్జా కాలనీలో నుంచి మనం తప్పించుకుంటాం. మేము తప్పించుకునే ఆ బజార్ చివరి గేట్ దగ్గర మీరు ఒక కార్ ని ఏర్పాటు చేయండి. బట్ యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. వి షుడ్ నాట్ బి ఫూల్స్ అట్ లాస్ట్. yes బట్ మీరు చెప్పినట్టు చేయండి సార్. వి విల్ మీట్ అట్ నైట్. ఓకే. నందా తొందరగా. జాసీం, నందా నీకేమైంది? జాసీం ఎక్కడున్నావు?
నేను వెళ్ళి అమ్మని చూసి వస్తాను. ఈ జన్మంలో నేను మిమ్మల్ని మర్చిపోను. చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడగటానికి నేను మళ్ళీ వస్తాను. కళ్యాణి, జాసిం అనే పేరుతో నేను చాలా కష్టపెట్టాను. సారీ. సహాయం చేసినందుకు, నేను కష్టపెట్టినందుకు గుడ్ బై. కూర్చుని వాడు ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు. మెర్సీ పిటిషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇందులో ఉంది సార్. అన్నిట్లో సంతకం పెట్టేశారు కదా? అవును సార్. మనం వీలైనంత త్వరలో దీన్ని షార్జా కోర్టులో సబ్మిట్ చేయాలి. దానికోసమే కదా నువ్వు ఇంత కష్టపడింది. ఇక నా దగ్గర వదిలేయి. ఐ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పేపర్స్ ఎక్కడ? ఇది ఎంటీగా ఉంది. లేదు, అది ఇందులోనే ఉండే. ఆ పేపర్ని పెట్టుకుంటా కదా పెట్టావు? అవును అవును వేలేదమన్నా. నా ఉన్ని ప్రాణం కాపాడాల్సిన పేపర్లు, అందులో నేను నిర్లక్ష్యంగా ఉంటానా? కూర్చుని రానిది కారణం ఉంది. వాట్ డూ యు మీన్? ఆ పేపర్స్ నీకెంత ముఖ్యమని వాడికి తెలుసు. వాటికి వాడొక రేటు కట్టుంటాడు. వాడు అడిగే రేటు నువ్విచ్చి తీసుకుంటాను వాడికి బాగా తెలుసు. ఇప్పుడు వాడు మీకోసం షార్జా కాలనీలో వెయిట్ చేస్తుంటాడు. సార్ చెప్పింది నిజమే. ఆ పరదేశి మనల్ని మోసం చేశాడు. వాడు వచ్చిన వెంటనే వాడి బుద్ధి మన మీద చూపించాడు. చూసావా? వాడిని వదిలిపెట్టను. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ షేక్ జాసిం కాలిన్. హల్ ముబారక్ మెహబానీ. నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అందరినీ పిచ్చోళం చేసి నిద్రపుచ్చి శాశ్వతంగా షార్జా కాలనీని వదిలేసి తప్పించుకుని వెళ్ళిపోవాలని చూసావా షార్జా ప్యాలెస్ రాజకుమారా? వేళేదమన్నా, కూర్చుని ఎక్కడని చూడండి. వద్దు, మీరు అతన్ని వెతకక్కర్లేదు. ఆయన ఎక్కడుంటారో ఇప్పుడు ఆయనకే తెలియదు కదా. హీస్ అండర్ మై కస్టడీ. ఆ పేపర్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా తిరిగిచ్చేసి అదే నీకు మంచిది. చెప్పు, ఇవేంటి నకిలీ డాక్యుమెంట్స్? అరబీలో రాసిన లెటర్ తో ఏం ప్లాన్ చేశావు? అంతా మీ దగ్గర చెప్తానమ్మా. ముందు ఆ లెటర్ మాకు ఇచ్చేసి. ఇది ఏంటి, ఇది ఎందుకనేది నేను తెలుసుకోవాలి. నా కుటుంబాన్ని ఈ కాలనీల వల్లే మోసం చేయడం నేను ఒప్పుకోను. ఎన్నో విధాల వేషాలు మారుస్తూ అందరి పెద్దవాళ్ళ దగ్గర సైన్లు తీసుకొని ఆ డాక్యుమెంట్స్ ని రెడీ చేసింది ఎందుకో? అంతేనా? నా ప్రాణం అడ్డు పెట్టి ఇంకొకళ్ళ నటించి నేను ఎందుకు ఇలా చేశానని నువ్వు తెలుసుకోవాలా? రా, నాతో రా, నీకు అంతా అర్థం చేస్తాను. రావే. ₹1 విలువైన టికెట్ ని పొందడానికి కన్నన్ని లోకం నుంచి పంపించింది నా తమ్ముడు కాదు, వాడి ఫ్రెండ్ అప్పు. నేను చెప్పేది నమ్ము. నా తమ్ముడి మీద నింద వేసి వాడు షార్జా చట్టం నుంచి తప్పించుకు వెళ్ళాడు. ఇప్పుడు నేను ఉన్నీనైనా కాపాడాలి. దానికి ఆ డాక్యుమెంట్స్ నాకు కావాలి. రేపు నేను షార్జాకి తిరిగి వెళ్ళాలి. ప్లీజ్. నువ్వు ద్రోహివి. మా కన్నన్ను చంపిన అతనికి అన్నయ్యవి నువ్వు. నీ తమ్ముడిని కాపాడుకోవడానికి నువ్వు ఏ నాటకమైనా ఆడతావు. నువ్వు షార్జాకి తిరిగి వెళ్ళలేవు. నీ తమ్ముడు తప్పించుకోకూడదు. మా కుటుంబంలో వాళ్ళు నిన్ను ఊరికే వదలరు. వద్దు, ఎవరికి విషయం చెప్పకు. ఇందులో వేరేదో ప్లాన్ ఉంది. ఇందులో ఏం రాసిందో నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. ప్రమాణం చేసి చెప్పండి. ఇందులో రాసున్నది ఈ షార్జా బజార్లో ఎవరితోనూ చెప్పరని నాకు ప్రమాణం చేయండి. ఇప్పుడే చేయండి. సత్యం. ఆ భగవంతుడిని రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తాను నేను.
ఏంటిది? ఒక హంతకుడి క్షమాపణ పత్రం. హంతకుడా? అవును. కన్నన్ని చంపిన వాళ్ళు, కన్నన్ బంధువులు క్షమిస్తున్నానని రాసిన పత్రం ఇది. దీన్ని చదవండి. దీన్ని చదివి తీరాలి. లేదమ్మా, ఇది క్షమాపణ లేఖ కాదు. కుట్ర. ఇదొక పెద్ద కుట్ర. షార్జా బ్యాంక్లో కన్నా పేరు మీద ఉన్న డబ్బులు కన్నా ఇంట్లో ఉన్న వాళ్ళు జాసిం ఖాన్కి ఇస్తున్నట్టు లెటర్ ఇది.